అందరికీ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. నేను ఒక పోల్ పెట్టిన అనమాట. 2029లో ముఖ్యమంత్రి ఎవరైతారని తెలంగాణలో 3 ఆప్షన్స్ ఇచ్చిన. ఒకటి కేసీఆర్ గారు, ఒకటి రేవంత్ రెడ్డి గారు, నేను. ఇక్కడ కేసీఆర్ గారికి ఎక్కువ పోల్లో ఎక్కువ వచ్చిందనమాట. 60% అబోవ్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి 20 చిల్లర వచ్చింది అనుకుంటా. ఇంకా విషయం ఏంటంటే అసలు ఊహించింది ఏంటంటే నాకు 14% ఇచ్చారు. అంటే నేను అది అయ్యేది కాదు, నేనే కాదు, కానీ ఓకే నేను కూడా పోటీలో ఉన్నా అన్నట్టు తెలిపినందుకు థ్యాంక్స్. ఈ విషయం ఏంటంటే అంటే ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రజెంట్ నేను పెట్టిన పోల్ అనమాట. అది ఏంటంటే నాకు కూడా ఓటేసారంటే ఒక్కోసారి పోల్ నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ అయితే 2029లో మాత్రం తెలంగాణలో కేసీఆర్ గారు వస్తారన్న ఉద్దేశంతో నేను పెట్టిన పోల్లో ఎక్కువ వేసారనమాట. అది నిజమవుతుందా నిజం కాదా అనేది చూద్దాం 2029 వరకు. ఇది మాత్రం ప్రజెంట్ పరిస్థితి. ఈ గ్రౌండ్ రియాలిటీ కూడా అట్నే ఉందనుకుంటా నాకు తెలిసి. లేదైతే ఓట్లు అయితే వేయరు కదా. నాకు కూడా పరిస్థితి ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారుస్తేనే మంచిగా ఉంటుంది ప్రజలకైనా ఎవరికైనా. ఎప్పుడు ఒకే గవర్నమెంట్ని చూసినాం అనుకుంటా. 10 ఇయర్స్ దాన్ని చూసినాం టీఆర్ఎస్ని. ఇప్పుడు 5 ఇయర్స్ కాంగ్రెస్, నెక్స్ట్ 5 ఇయర్స్ మళ్ళీ టీఆర్ఎస్, మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్ కాంగ్రెస్, లేకుంటే బీజేపీ ఇట్టు వచ్చిందనుకోండి. ముఖ్యమంత్రులు కూడా పాలనా పరంగా కూడా మంచిగా చేస్తారనమాట. ప్రజలకు అందుబాటులో ఏదేమి కావాలనే దాని గురించి మనం రెండోసారి గెలిపించుకున్నాం అనుకోండి, మన పరిస్థితి ఇంకా మనకు పోయినసారి ఎట్టయిందో ఇప్పుడు కూడా అంతే అవుతుంది. కావున ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారితేనే 5 ఇయర్స్కి ఒకసారి మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇంతే, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు.